మాజీ ఐఏఎస్ కొలుసు కృష్ణయ్యపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏలూరులో యాదవ్ సంఘ ఆధ్వర్యంలో ధర్నా చేయడం నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శనివారం సాయంత్రం పాత బస్టాండ్ వద్ద గల బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ నిరసన వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వారిపై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు, నేర్సు చిరంజీవి, మున్నుల జాన్ గురునాథ్, నూకపయ్య సుధీర్ బాబు, జిజ్జువరపు విజయ నిర్మల, తుమ్మరాడ స్రవంతి, డింపుల్ జాబ్, ఇనపనూరి జగదీష్, పార్టీ శ్రేణులు, యాదవ్ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం మా అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచి వారి యొక్క ఫ్లెక్స్ ను ఫైర్ స్టేషన్ సెంటర్ లో అవమానపరిచినందుకు నిరసనగా ఆ అవమానపరిచిన దోషులందరినీ ఇవాళ శిక్షించాలి, వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు అలాగే జిల్లా బీసీ సంఘం, జిల్లా యాదవ్ సంఘం తరఫున మేము అంబేద్కర్ గారి దగ్గర వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారికి నివాళులర్పించి ఇక్కడ మా యొక్క అధినేతకు పాలాభిషేకం యాదవ్ సంఘం ద్వారా చేయడం జరిగింది. ఈ రోజున లేని విధంగా మా నాయకుడిపై లేని మాటలు చెబుతూ వారికి జరుగుతున్న కూటమి ప్రభుత్వం ఏ యొక్క హామీ అమలు పరచుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మొన్న మా నాయకుడు ఈ సూపర్ 6 గురించి అవి అవలంబం చేయకోకుండా ఇలా చేశామని చెప్పుకుని గొప్పలు చెప్పుకునే విధానాన్ని వివరించిన క్రమంలో సిట్ గురించి వారు మాట్లాడటం జరిగింది. ఆ సిట్ లో ఉన్న సభ్యులందరూ కూడా చంద్రబాబు నాయుడు జేబులో మనుషులు. వారు ఆ కృష్ణయ్య గారు అనే ఆయన ఎన్టీఆర్ ట్రస్టీ, అలాగే ఆయన్ని తీసుకుని వచ్చి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా చేశారు. వారి యొక్క సమీప బంధువు ఈ గోపీకృష్ణ అనే ఆయన్ని సిట్ మెంబర్ కింద వేశారు. ఇంకొక ఎస్పీ ఎవరైతే పల్నాడులో ఎలక్షన్ సమయంలో త్రిపాఠి అనే ఆయన మొత్తం అరాచకం సృష్టించిన ఆ ఎస్పీని కూడా సిట్ మెంబర్ కింద వేశారు. వీరందరూ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు జేబులో మనుషులు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అవమానపరుద్దామా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నిందితుడిగా చూపిద్దామనే క్రమంలో వీళ్ళు చేస్తారని ఆయన మాట్లాడటం జరిగింది. దానిలో భాగంగా
దానిలో భాగంగా వీరికి ఎక్కడ పాలుపోక అనని మాటను అనినట్టు ఈ మాటను ఏదో బీసీ సంఘం వారిని దూషించారని వారిని అవమానపరిచారని ఏలూరులో ఎవరో ఖాళీగా ఉన్న కుర్రోళ్ళు వెళ్ళి అక్కడ ఆవేశపూరితంగా చేయడం జరిగింది. ఇవన్నీ మేము పోలీసు వారిని మేము విన్నవించేది ఏంటంటే, ముందు మా నాయకుడిని అవమానపరిచిన వారందరినీ కఠినంగా శిక్షించాలి, వారిపై నిందితులపై కేసు కట్టి అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఫైర్ స్టేషన్ లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో పెట్టి సిట్ పై ఉన్న అధికారుల మీద ఆయన కొంత అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే కృష్ణయ్య గారు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఒక నెంబర్ గా ఉంటూ పొల్యూషన్ బోర్డుగా కంట్రోల్ బోర్డు చైర్మన్ ఉన్నారు కాబట్టి ఆయన సమీప బంధువుని వేశారు. అంతేకాదు గతంలో ఎలక్షన్లో చేసిన ఆయన్ని వేశారు. కాబట్టి దాని మీద నాకు అనుమానం ఉందని చెప్పి ఆయన సందేహం వ్యక్తం చేశారు.